నమస్కారం కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండల వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం అలజడి సృష్టించింది. మొగల్తూరు గ్రామంలోని వర్ధమానవారి వీధిలోని దంగేటి మల్లేశ్వరరావు ఇంటిపై సమీపంలోని తాడి చెట్టు పడిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఓపీ బిల్డింగ్ ను ఎమ్మెల్యే కందికుంటూ వెంకట ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే కందికుంటూ హాస్పిటల్ పరిసరాలను పరిశీలించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు. అత్యాధునిక పరికరాలు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆసుపత్రి కమిటీ సభ్యులు, కూటమి నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ నడిబొడ్డున ఉన్న లక్ష్మీ బజార్ సమీపంలోని మధు టాకీస్ ఏరియా, కొలిమి బజార్ ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి జలమయమై మురికి వార్డులుగా మారుతున్నాయి. పట్టణం అంతటి నుంచి వచ్చే మురికి నీటిని తరలించాల్సిన ప్రధాన కాలువ అత్యంత ఇరుకుగా మారిపోవడమే ఈ దుస్థితికి ముఖ్య కారణంగా కాగా, చిన్న వర్షం వస్తే రోడ్లపైకి, కాస్త గట్టిగా వస్తే ఏకంగా ఇళ్లలోకి వరద చేరి స్థానికులు నరకం చూస్తున్నారు. ఈ ముంపు ప్రమాదం నుండి కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ మహానాడు కార్యక్రమాలు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచల మండలంలో 8వ క్లస్టర్ శ్రీడస్ కళ్యాణ మండపంలో, 9వ క్లస్టర్ గొలగమూడిలో మహానాడును వర్చువల్ గా నిర్వహించుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, మన టీడీపీ ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు కింద స్థాయి వరకు పథకాలను ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని ఆయన కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని కీస్టారం మండలం నుంచి అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని సమ్మచింత వరకు గల ప్రధాన రహదారి పూర్తిగా పాడై గొంతులమయంగా మారింది. 2 జిల్లాలను కలుపుతూ సాగే ఈ మార్గంలో నిత్యం వందలాది మంది ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. తమ రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కీస్టారం, ఆడాకుల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వైజ్ గా మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీనేనని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం 8వ క్లస్టర్ సమావేశాన్ని మాజీ ఎంపీ, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. పట్టణంలోని 3వ క్లస్టర్ సాహితీ ఫంక్షన్ హాల్లో, 4వ క్లస్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో, 5వ క్లస్టర్ ఆదిలక్ష్మి రజక కమ్యూనిటీ హాల్లో, 6వ క్లస్టర్ శ్రీకృష్ణదేవరాయ ఫంక్షన్ హాల్లో, 7వ క్లస్టర్ ప్రొనౌన్స్ ఫంక్షన్ హాల్లో, 8వ క్లస్టర్ ఎన్సీ కళ్యాణ మండపంలో, 9వ క్లస్టర్ కోవాడ అన్నవరంలో నిర్వహించిన క్లస్టర్ మహానాడు సమావేశాలు హాజరయ్యారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కృషి చేయాలన్నారు. గుంటూరులో నిర్వహించిన డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ డిజిటల్ సాంకేతికతతో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగ పార్టీ శ్రేణులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే మహాసభగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్లో ప్రతిపాడు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లు భారీ LED స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు మహానాడును వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ పరిధిలో ఉన్న స్వర్ణ వార్డ్ కార్యాలయం నెంబర్ 22ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో సమావేశమై ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండటంపై ఆరా తీసిన కలెక్టర్ కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలంలో పొలమూరు గ్రామంలో కాలేయ వ్యాధితో బాధపడుతున్న 6 నెలల చిన్నారిని కాపాడేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. బాబు వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 లక్షలు మంజూరు చేయడంతో పాటు వ్యక్తిగతంగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. ఇవి వార్తల అప్డేట్స్. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచర్ల న్యూస్.